ఈ వీడియోలో మనం 8th క్లాస్ హిందీ 12th లెసన్ జో దేఖ్కర్ భీ నహీ దేఖ్తే ఈ పాఠానికి సంబంధించిన భాషాంశ్, సృజనాత్మకత, వ్యాకరణాంశ్ ఈ టాపిక్స్ చదువుకుందాము. పేజ్ నెంబర్ 102 भाषांश. नीचे दिए गए शब्दों के पर्यायवाची शब्द डिब्बे में से चुनकर लिखिए. కింద ఇవ్వబడిన పదాలకు పర్యాయవాచి శబ్ద్ ఇక్కడిచ్చినటువంటి బాక్స్ నుంచి సెలెక్ట్ చేసుకుని రాయమని అడుగుతున్నారు. మొదటిది చూడండి, ఎగ్జాంపుల్ కింద వాళ్ళే ఇచ్చారు. ఖాస్, విశేష్, అసాధారణ. వాటిని ఇక్కడ బాక్స్లో చూడండి. విశేష్, అసాధారణ అంటే ఖాస్ అంటే ముఖ్యమైన అని అర్థం అన్నమాట. దానికి సంబంధించిన పర్యాయవాచి పదాలు విశేష్, అసాధారణ. సెకండ్ వన్ చూడండి, విశ్వాస్. విశ్వాస్ అంటే నమ్మకం అని అర్థం. మరి దీనికి సంబంధించి పర్యాయవాచి శబ్ద చూడండి, భరోసా. చూడండి ఇక్కడ లాస్ట్ వన్ భరోసా, అలాగే యకీన్. ఈ రెండు పర్యాయవాచి పదాల కింద రాయండి. తర్వాత చూడండి క్షమత. థర్డ్ వన్ క్షమత. క్షమత అంటే యోగ్యత అని అర్థము. మరి దానికి సంబంధించిన పర్యాయవాచి పదాలు చూడండి, యోగ్యత, అలాగే సామర్థ్య. యోగ్యత, సామర్థ్యం. నెక్స్ట్ రోచక్. అంటే రోచక్ అంటే ఇష్టమైన అని అర్థం, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అని అర్థం. కాబట్టి దానికి సంబంధించిన పర్యాయవాచి పదాలు ప్రియ, మనోరంజక్. ఈ రెండు రాయండి. నెక్స్ట్ లోగ్. లోగ్ అంటే ప్రజలు. మరి దీనికి సంబంధించి ఎక్కడున్నాయో చూడండి, జనత, అలాగే ప్రజా. ఈ రెండు ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఆ. రేఖాంకిత శబ్ద కా విలోమ శబ్ద్ వాక్య మే పహచాన్ కర్ లిఖియే. క్రింద 5 సెంటెన్సెస్ ఇచ్చారు. వీటిలో కొన్ని పదాల క్రింద అండర్లైన్ చేశారు. అయితే ఆ పదానికి ఏ పదమైతే అండర్లైన్ చేశారో ఆ పదానికి సంబంధించి విలోమ శబ్ద్ అంటే ఆపోజిట్ వర్డ్ అదే సెంటెన్స్లో ఉంటుందట. అది మనం కరెక్ట్ వన్ ఏదో చూసుకొని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇదే సెంటెన్స్లో ఉన్నటువంటి దాన్ని మనం గుర్తుపట్టాలి. ఎగ్జాంపుల్ క్రింద వాళ్ళు ఏమి ఇచ్చారు, మై హమేషా సబ్జీ ఖాతా హూ, కభీ కభీ అండా ఖాతా హూ. ఇక్కడ హమేషా అనే పదానికి అండర్లైన్ చేశారు. హమేషా అంటే ఎల్లప్పుడూ అని అర్థం. మరి ఇక్కడ అదే సెంటెన్స్లో చూడండి, కభీ కభీ అప్పుడప్పుడు. దీని అర్థం ఏంటంటే నేను ఎల్లప్పుడూ ఆ కూరగాయలు తింటాను, అప్పుడప్పుడు కోడిగుడ్డు తింటాను. కభీ కభీ అప్పుడప్పుడు, అండా అంటే కోడిగుడ్డు తింటాను. కాబట్టి ఈ రెండు తీసుకొచ్చి ఇక్కడ రాయడం జరిగింది. హమేషా, కభీ కభీ ఈ రెండు ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఆమ్ కా పేడ్ హరా భరా హై పర్ నీమ్ కా పేడ్ సూఖా హై. ఇక్కడ మామిడి చెట్టు పచ్చగా ఉన్నదట. నీమ్ కా పేడ్ సూఖా హై వేప చెట్టు ఎండిపోయి ఉన్నదట. ఇక్కడ చూడండి, హరా భరా అంటే పచ్చదనము, సూఖా అంటే ఎండిపోట. కాబట్టి ఈ పదమే ఆపోజిట్ వర్డ్, హరాభరా సూఖా. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, కభీ కభీ సాధారణ వ్యక్తి అసాధారణ ప్రతిభ దిఖాతే హై. అప్పుడప్పుడు సాధారణమైనటువంటి వ్యక్తులు అసాధారణమైన ప్రతిభను చూపిస్తారట. కాబట్టి ఇక్కడ సాధారణ అనే పదానికి అండర్లైన్ చేశారు. మరి ఆపోజిట్ వర్డ్ ఏంటమ్మా, అసాధారణ్. కాబట్టి ఈ రెండు తీసుకొచ్చి ఇక్కడ రాయండి, సాధారణ్, అసాధారణ. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్, మై ఆశా కర్తా హూ కి తుమ్ నిరాశ కో దూర్ భగావోగే. నేను ఆశిస్తున్నాను ఏంటంటే నీవు నిరాశను దూరం చేస్తావు అంటే పారద్రోలుతావని నేను ఆశిస్తున్నా. ఇక్కడ పదం అండర్లైన్ ఏం చేశారమ్మా, ఆశ. కాబట్టి నిరాశ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. ఇక్కడ ఫిఫ్త్ సెంటెన్స్ చూడండి, బాజార్ మే కేలే కభీ మహంగే ఔర్ కభీ సస్తే బిక్తే హై. అంటే బజారులో అరటి పళ్ళు అప్పుడప్పుడు, అప్పుడప్పుడు నట అంటే మహంగే అంటే ఖరీదుగా ఉంటాయంట, అంటే రేట్ ఎక్కువ ఉంటాయి. ఔర్ కభీ ఒక్కొక్కసారి సస్తే బిక్తే హై అంటే చౌకగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్కసారి ఖరీదుగా అమ్ముతూ ఉంటారు, ఒక్కొక్కసారి చౌకగా అమ్ముతూ ఉంటారు.
కాబట్టి ఇక్కడ మహంగే అనే పదానికి ఆపోజిట్ వర్డ్ సస్తే. కాబట్టి అవి తీసుకొచ్చి ఇక్కడ రాయండి. नेक्स्ट ई पाठ में आए शब्दों को वर्ग पहेली में ढूंढ कर लिखिए. పాఠంలో వచ్చినటువంటి పదాలను ఇక్కడ ఇచ్చిన వర్గ పహేలిలో వెతికి ఇక్కడ రాయమని అడుగుతున్నారు. మరి చూడండి ఏమి ఇచ్చారు. ఒకటి ఎగ్జాంపుల్ కింద వాళ్ళే ఇచ్చారు వసంత్, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాశారు. నెక్స్ట్ లైన్లో ఏమున్నదో చూడండి అమ్మా, పేడ్, అది తీసుకొచ్చి ఇక్కడ రాయండి. నెక్స్ట్ కాలీన్, అలాగే బనావట్, ఇంకా ఏముందో చూడండి నెక్స్ట్ లైన్లో చూడండి మౌసం. కాబట్టి మళ్ళీ ఒకసారి చూడండి, పేడ్, కాలీన్, బనావట్, మౌసం, ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఈ బేమేల్ శబ్ద పర్ గోలా లగాయే. బేమేల్ శబ్ద్ అంటే డిఫరెంట్ వర్డ్, అంటే ఇక్కడ ఒక 4 పదాలు ఇచ్చారు. 3 పదాలు ఒకే అంశానికి సంబంధించినవి ఉంటాయి. ఒక్క పదము వాటికి సంబంధించింది కాకుండా వేరుగా ఉంటుంది. ఆ పదాన్ని సెలెక్ట్ చేసి రౌండ్ చేయమని అడుగుతున్నారు. మరి ఫస్ట్ వన్ చూడండి, ఎగ్జాంపుల్ కింద వాళ్ళే ఇచ్చారు. ఆంఖ్, కాన్, ఘడ, నాక్. ఇక్కడ ఆంఖ్ అంటే కన్ను, కాన్ అంటే చెవి, నాక్ అంటే ముక్కు, మరి ఘడ అంటే కుండ అని అర్థం. కాబట్టి ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ ద బాడీ, ఈ ఆంఖ్, కాన్, నాక్ అనేవి. కానీ ఘడ అనేది ఒక వస్తువు పేరు. కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి వాళ్ళు దీనికి రౌండ్ చేశారు. కాబట్టి చూడండి అమ్మా, దీని ఆన్సర్ ఏంటి, ఘడ. అది వాళ్ళ ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు. సెకండ్ చూడండి, టహనీ, కలి, ఫూల్, జంగల్. టహనీ అంటే రెమ్మ, కొమ్మలు రెమ్మలు అంటాం కదా అది. కలి అంటే మొగ్గ, ఫూల్ అంటే పూలు, అట్లాగే జంగల్ అంటే అడవి అని అర్థం. మరి మీనింగ్స్ రెమ్మ, మొగ్గ, పువ్వు, ఈ 3 ఒకే అంశానికి సంబంధించినటువంటివి. కానీ అడవి అనే పదము, జంగల్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ వర్డ్, బేమేల్ శబ్ద్. కాబట్టి దానికి మనం ఇలా రౌండ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, వసంత్, ప్రకృతి, గ్రీష్మ, హేమంత్. ఇక్కడ ఋతువులు ఇచ్చారు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, హేమంత ఋతువు. కానీ ప్రకృతి అంటే ప్రకృతి, వాతావరణం అన్నమాట, ప్రకృతి, నేచర్. కాబట్టి ఇది డిఫరెంట్ వర్డ్. ఇక్కడ ఏంటమ్మా, ప్రకృతి అనే పదము డిఫరెంట్ వర్డ్, దానికి రౌండ్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, సుందరత, ఖుషి, ఆనంద్, సంతోష్. సుందరత అంటే అందం అని అర్థం, ఖుషి అంటే సంతోషము, ఆనంద్ అంటే ఆనందము, సంతోషం అన్న సంతోషమే. మరి ఏది డిఫరెంట్గా కనపడుతుంది, సుందరత అనే పదం డిఫరెంట్గా కనపడుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, నీలా, హరా, భరా, పీలా. ఇక్కడ నీలా అంటే బ్లూ కలర్, హరా అంటే గ్రీన్ కలర్, భరా అంటే నిండినది అని అర్థం, అంటే కంప్లీట్ అని అర్థము, పీలా అంటే పసుపు అని అర్థం. అంటే ఈ 3 కనుక మనం చూసినట్లయితే నేమ్స్ ఆఫ్ ద కలర్స్. బట్ భరా అనే పదము డిఫరెంట్గా కనపడుతుంది. కాబట్టి ఆన్సర్ అనేది భరా. ఒక్కసారి మళ్ళీ చూడండి అమ్మా, ఫస్ట్ది ఘడ, తర్వాత జంగల్, ప్రకృతి, సుందరత, భరా. ఈ విధంగా రౌండ్ చేయండి. నెక్స్ట్ వు तालिका में दी गई संख्या शब्दों को समझिए और लिखिए. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, దీనిలో సంఖ్యా పదాలు అంటే నెంబర్ వర్డ్స్ ఇచ్చారు. వీటిని అర్థం చేసుకోండి మరియు రాయండి అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి ఏమేమి ఇచ్చారో. 1000, 1000 అంటే 1000 అని అర్థము. 2000 అంటే 2000. అలాగే 800, 100 అంటే 100 అని అర్థం, 800 అన్నారు కాబట్టి ఇక్కడ 800. అలాగే 900 అంటే 900. ఇక్కడ చూడండి 21 అన్నారు అంటే 21, 22, 22, 23,
అలాగే 24 24, 25 అంటే 25. మనము ఈ నెంబర్స్ అన్నింటినీ ఇలా విడివిడిగా చదివితే ఈ విధంగా ఉంటుంది. మరి ఒక్కొక్క సంఖ్యాపదాన్ని కలిపి చదివితే, కలిపి రాస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి 1821 ఇంతవరకు గనక మనం తీసుకున్నట్లయితే దాన్ని ఏ విధంగా రాయొచ్చమ్మా? చూడండి 1821 అంటే 1821 ఈ విధంగా రాస్తారు. అదేవిధంగా ఈసారి ఈ నెంబర్ ఇంతవరకు మనం కలిపి రాస్తే ఏమొస్తుంది? చూడండి, ఇంతవరకు కలిపి రాస్తే 1822 అంటే 1822. అదేవిధంగా ఇంతవరకు కలిపి రాస్తే చూడండి 1823. అలాగే ఈ నెంబర్ చూద్దాము 1824 1824. అదేవిధంగా ఇలా రాస్తే చూడండి 1825 1825. ఇప్పటి వరకు మనము 1000ని తీసుకొని 800 తోటి ఈ నెంబర్స్ అన్నీ రాసాము. ఇప్పుడు 1000 తీసుకొని 900 అంటే 900 తోటి ఈ నెంబర్లన్నీ రాద్దాము. చూడండి ఎలా వస్తుందో. ఇది కదా మనం అనుకున్నది 1921. ఇది కలిపి రాయండమ్మా 1921 1921. అలాగే ఇప్పుడు చూడండి 1922 రాద్దాం. చూడండి 1922 అంటే 22 1922. అలాగే ఈసారి 1923 1923. చూడండి ఈ నెంబర్ అంటే ఇక్కడ 1000 తీసుకున్నాం, 900 తీసుకున్నాం, 23 తీసుకున్నాం. కాబట్టి నెంబర్ ఈ విధంగా రాస్తాం. అంటే డిఫరెంట్ సంఖ్యాపదాలను మనం తీసుకొని ఒక సంఖ్యాపదాన్ని ఈ విధంగా మనం రాయొచ్చు. నెక్స్ట్ చూడండి 1924 రాయండమ్మ ఎలా రాస్తారు? 1924 అంటే 24 1924. అదేవిధంగా 1925 1925. చూడండి ఎలా రాసాము 1925 అంటే 1925. మరి ఇప్పటి వరకు 1000ని మనం తీసుకొని రాసాము. మరి ఈసారి మనం 2000 అనే పదాన్ని మనం తీసుకొని రాద్దాం. చూద్దాము. మొదట 2821 రాయండమ్మా 2821. అలాగే 2822. అప్పుడు చూడండి ఎలా రాస్తాము 2800. అలాగే 22 అనుకున్నాం కదా 22 అంటే 2822. నెక్స్ట్ చూడండి 2823 2823. నెక్స్ట్ 2824. చూడు రాయండమ్మా 2824 అంటే 2824. నెక్స్ట్ 2825 రాయండి. అదేవిధంగా 2825 2825. ఈసారి మనము 2000ని తీసుకొని 900 అంటే 900ని తీసుకొని ఈ నంబర్స్ అన్నీ రాద్దాము. 2921 అంటే 2921 2921. నెక్స్ట్ 2922 అంటే 2922 2922.
నెక్స్ట్ 2923 అంటే 2923. నెక్స్ట్ 2924 2924, 924. అలాగే 2925 2925, 2925. మరి ఈ విధంగా నంబర్స్ని సంఖ్యా పదాలని మనం రాయొచ్చు. మరి వీటన్నిటిని ఒకే చోట రాయడం జరిగింది. ఇక్కడ గమనించండి అమ్మా. నెక్స్ట్ సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. పాఠ్ మే కిన్హి 5 శబ్దం కో చునియే. పాఠంలో ఏదైనా ఒక 5 పదాలు ఎన్నుకోండి. చునియే అంటే ఎన్నుకోండి. ఉన్హే అప్నీ మాతృభాష మే క్యా కహతే హై. వాటిని మీ మాతృభాషలో ఏమని పిలుస్తారు, ఏమని అంటారు. మనకి మాతృభాష అంటే తెలుగు, మరి వాటిని తెలుగులో ఏమంటారో మనం ఇక్కడ రాద్దాము. కొన్ని పదాలు చూడండి అమ్మా. అచరజ్ ఆశ్చర్యము, ఛాల్ బెరెడు, టహని రెమ్మ, ఖుషనసీబ్ అదృష్టవంతుడు, కాలీన్ తివాచి. नेक्स्ट परियोजना कार्य प्रोजेक्ट वर्क. विभिन्न क्षेत्रों में अपनी प्रतिभा दिखाने वाले विभिन्न प्रतिभाशालियों की सूची बनाइए. అంటే వివిధ రంగాలలో తమ ప్రతిభను చూపించినటువంటి విభిన్న ప్రతిభావంతుల యొక్క సూచి తయారు చేయమని అడుగుతున్నారు. సూచి అంటే లిస్టు, వాళ్ళ లిస్టు తయారు చేయండి. కక్షా మే తరగతి గదిలో కిసీ ఏక్ కే బారే మే ఎవరో ఒకళ్ళ గురించి చర్చా కీజియే చర్చించండి అని అడుగుతున్నారు. మరి ఇక్కడ ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, గమనించండి. నెక్స్ట్ టాపిక్ వ్యాకరణాంశ్ అంటే గ్రామర్. మూల శబ్ద్, ప్రత్యయ, పరసర్గ్, నయా శబ్ద్ అంటే మూల పదాలన్నీ ఇక్కడ ఇచ్చారు. ప్రత్యయ లేదా పరసర్గ్ ఆ పదాలు ఇక్కడ ఇచ్చారు. ఇవి రెండు కలిస్తే అంటే మూల పదము ప్రత్యయము ఈ రెండు కలిస్తే ఏర్పడేటటువంటి కొత్త పదాన్ని ఇక్కడ రాశారు. మనం లాస్ట్ లెసన్లో అంటే ఇంతకు ముందున్నటువంటి లెసన్లో మనం ఉపసర్గ్ అనే టాపిక్ చదువుకున్నాము. మరి ఈ లెసన్లో మనం ప్రత్యయ్ లేక పరసర్గ్ అనేటటువంటి టాపిక్ మనం చదువుకుంటున్నాము. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారో. ఊపర్ ది గయి తాలికామే అంటే పైన ఇచ్చినటువంటి టేబుల్లో చూడండి దార్, ఆవట్, ఇత్, ఈ ఔర్ తా చూడండి ఇక్కడ పరసర్గ పదాలన్నీ ఇచ్చారనమాట. ఇవన్నీ జైసే శబ్దాంశ్ కిసీ ఏక్ శబ్దకే అంత్ మే లగ్గర్ అంటే ఇలాంటి పదాలన్నీ ఏదైనా ఒక పదము చివరలో పదానికి చివరలో వచ్చి అంటే లగ్గర్ అంటే ఆ పదానికి చివరలో వచ్చి చేరి ఉన్కే అర్థమే వాటి యొక్క అర్థంలో పరివర్తన్ కర్తే హై వాటి యొక్క అర్థంలో మార్పు అనేది వస్తుంది. ఐసే శబ్దాంశ్ అలాంటి పదాలు అంటే ఏ పదం అయితే మూల పదానికి వెళ్ళి చేరుతుందో చివరిలో ఆ పదాలను ప్రత్యయ లేక పరసర్గ్ అని అంటారు. ఐసే శబ్దాంశ ప్రత్యయ పరసర్గ్ కహలాతే హై ప్రత్యయ లేక పరసర్గ్ అని అంటారు. చూడండి ఈ రెండు కలవటం వల్ల ఇక్కడ కొత్త పదం అనేది ఏర్పడింది. దీని యొక్క అర్థం అనేది మారిపోతుంది. మొదట ఈ టేబుల్లో ఏ ఏ పదాలు ఇచ్చారు అవి ఎలా తయారైనయో ఒకసారి చూద్దాము. మూల శబ్ద చూడండి ఘుమావ్. ఘుమావ్ అనే పదానికి ఏమొచ్చేరిందమ్మా దార్ అంటే ఘుమావ్ ప్లస్ దార్ ఘుమావదార్ కొత్త పదం ఏర్పడింది కదా. చూడండి ఈ దార్ అనే పదం వెళ్ళి ఇక్కడ ఘుమావ్ పక్కన చేరింది. పక్కన అంటే వెనక వైపు చేరింది. నెక్స్ట్ పదం చూడండి బన్ ఆవట్ ఈ రెండు కలిస్తే బనావట్ తయారైంది. నెక్స్ట్ ఆనంద్
ఇత్ ఆనందిత్. నెక్స్ట్ ఖుష్ ప్లస్ ఈ ఖుషీ. చూడండి ఖుషీలో ఖుష్ అని ఈ రెండు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సుందర్ తా. సుందర్ ప్లస్ తా సుందరత. అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తారంటే ఈ కొత్త పదం అనేది ఏదైతే ఉందో ఈ పదాలు ఇస్తారు. అంటే ప్రత్యయతో కూడినటువంటి పదాలను మనకిస్తారు. మనము ఈ పదాలలో నుంచి ప్రత్యయని విడతీసి రాయాలి. చూడండి అమ్మ ఒకసారి. ఘుమావదార్, దీనిలో ప్రత్యయ పదం ఏంటి అని అడుగుతారు. మనం విడదీసి రాయాల దార్. నెక్స్ట్ బనావట్, ఆవట్. అంటే బన్ ప్లస్ ఆవట్ అనేది మనకు అర్థం అవ్వాలి. బన్ ప్లస్ ఆవట్ బనావట్ అవుతుంది కాబట్టి ఆవట్ అనేది ప్రత్యయ పదము. అలాగే ఆనందిత్, ఆనంద్ ప్లస్ ఇత్, ఇత్ అనే పదం వచ్చి చేరటం వలన ఇక్కడ ఆనందిత్ అయింది. నెక్స్ట్ ఖుషి అని ఇస్తే మనం ఈ అని రాయాలి, ఖుషి ప్లస్ ఈ కాబట్టి. నెక్స్ట్ సుందరతలో సుందరికి అనే పదానికి తా వచ్చి చేరింది కాబట్టి సుందరత అయింది కాబట్టి ఇక్కడ ప్రత్యయ అనే పదము తా అవుతుంది. మరి ఇక్కడ మనము క్రింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు కదా, వీటిని మనం చూద్దాము. రేఖాంకిత శబ్దం మే ప్రత్యయ పరసర్గ్ పహచానియే. క్రింద ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ప్రత్యయ లేక పరసర్గ్ వీటిని కనుక్కోమని అడుగుతున్నారు. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. స్వచ్ఛత కా సందేశ్ దేనే ఆయా కూడేదాన్. అంటే స్వచ్ఛత అనే సందేశాన్ని కూడేదాన్ తీసుకొని వచ్చింది. ఇక్కడ స్వచ్ఛత అనే పదానికి అండర్లైన్ చేశారు. మరి దీనికి సంబంధించి మనల్ని ప్రత్యయాన్ని ఏంటో కనుక్కోమని అడుగుతున్నారు. అంటే స్వచ్ఛత అనే పదంలో ప్రత్యయం ఉంది, అదేంటో చెప్పండి అని అడుగుతున్నారు. మరి స్వచ్ఛత అనే పదము స్వచ్ఛ ప్లస్ తా, స్వచ్ఛ ప్లస్ తా కాబట్టి తా అనేటటువంటిది ఇక్కడ ప్రత్యయ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏంటమ్మా? తా. అలాగే నెక్స్ట్ చూడండి. తూ హవాసా గతిమాన్ హై. ఇక్కడ గతిమాన్ అనే పదానికి అండర్లైన్ చేశారు. మరి మనం దీన్ని కనుక విడతీసినట్లయితే గతి ప్లస్ మాన్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ ప్రత్యయ ఏమవుతుంది? మాన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. వహ్ పఢాయి మే తేజ్ థీ. అంటే పఢాయి అనే పదానికి అండర్లైన్ చేశారు. ఇక్కడ పఢ్ ప్లస్ ఆయి అవుతుంది. పఢ్ ప్లస్ ఆయి పఢాయి కాబట్టి ఇక్కడ ప్రత్యయ పదం ఏంటమ్మా? ఆయి అని రాయాలి. నెక్స్ట్ ఆసానీ సే అన్నారు. ఆసానీ అంటే ఆసాన్ ప్లస్ ఈ కాబట్టి ఆన్సర్ ఈ అవుతుంది. ఇక్కడ చూడండి ఆసాన్ ప్లస్ ఈ కాబట్టి ఆన్సర్ ప్రత్యయం ఈ అవుతుంది. నెక్స్ట్ బచ్చే వాలే. ఇక్కడ బచ్చే ప్లస్ వాలే కాబట్టి బచ్చే వాలే అయింది పదం అనేది. కాబట్టి దీనిలో ప్రత్యయ పదము మనకి వాలే అవుతుంది. చూడండి అమ్మ మళ్ళీ ఒకసారి. స్వచ్ఛతలో తా అవుతుంది, గతిమాన్లో మాన్ అవుతుంది, నెక్స్ట్ పఢాయిలో ఆయి అవుతుంది, ఆసానిలో ఈ అవుతుంది, బచ్చే వాలేలో వాలే అవుతుంది. ఈ విధంగా మనం ప్రత్యయ పదాన్ని మనం గుర్తించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యా ఆప్ జాన్తే హై. మీకు తెలుసా. ఈ టాపిక్ కింద మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. హెల్ప్ అంటే సహాయం కోసం, ఎమర్జెన్సీలో సహాయం కోసం చేసేటటువంటి ఫోన్ నెంబర్లు మనకి ఇక్కడ ఇచ్చారు. మొదటిది చూడండి 100. పోలీస్ అంటే పోలీస్ వాళ్ళకి కనుక మనం కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే వాళ్ళకి ఏదైనా మనం సమాచారాన్ని ఇవ్వవలసి వస్తే 100కి డయల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 101. అగ్నిశామక్ అంటే అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మనం 101కి ఫోన్ చేస్తాము. నెక్స్ట్ 104. ఆరోగ్యరీత్యా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు 104కి కాల్ చేస్తాము. నెక్స్ట్ టెలిమెడిసిన్కి సంబంధించి అంటే మనకి ఏదైనా మెడిసిన్ కనుక అవసరమైతే మనం ఈ నెంబర్కి కాల్ చేస్తాం. ఆ నెంబర్ ఏంటమ్మా? 14410.
అలాగే 108 అంబులెన్స్ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అవసరమైనప్పుడు మనం 108కి ఫోన్ చేస్తాము. నెక్స్ట్ భ్రష్టాచార్ విరోధ్. భ్రష్టాచారం అంటే లంచగొండితనం, అవినీతిని అరికట్టడం కోసం ఎక్కడన్నా తప్పు జరుగుతూ ఉంటే మనం కాల్ చేయాల్సినటువంటి నెంబర్ ఏంటంటే 14400. నెక్స్ట్ మహిళా సురక్ష అంటే లేడీస్ ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఫోన్ చేయాల్సినటువంటి నెంబర్లు ఏమేంటంటే 100కి చేయొచ్చు, లేదా 112కి చేయొచ్చు, లేదా 181. వీటిలో దేనికైనా మనం ఫోన్ చేసి సహాయం కోరవచ్చు. నెక్స్ట్ చూడండి, బిజిలీకి సమస్యయే అంటే కరెంటుకి సంబంధించి ఏదన్నా మనం హెల్ప్ తీసుకోవాలి అంటే ఏదన్నా ఎమర్జెన్సీలో ఫోన్ చేయాల్సి వస్తే మనం 1912కి ఫోన్ చేస్తే సరిపోతుంది.